ప్రతిరోజు మనం ఇంటి నుంచి బయటికి రావాలంటే రోడ్డు పై నడుస్తాం. ఆఫీస్కి వెళ్ళాలంటే బైక్ లేదా కార్లో వెళ్తాం. కూరగాయలు లేదా ఇంకేమైనా షాపింగ్ చేయాలనుకుంటే మార్కెట్కి వెళ్తాం. కానీ ఒక్కసారి ఆలోచిస్తే మన ఇంటి ముందు రోడ్ కాకుండా సరస్సు ఉంటే, బయటికి వెళ్ళాలంటే పడవలోనే వెళ్లాల్సి వస్తే, పిల్లలు స్కూల్స్కి, పెద్దవాళ్ళు వేరే పనులకు వెళ్ళాలనిపిస్తే, ప్రతి చిన్న పనికి షికారా పడవే ఒకే ఒక్క మార్గం అయితే, వినడానికి చాలా స్ట్రేంజ్గా అనిపించినా ఇక్కడి ప్రజలకు ఇది రోజువారీ లైఫ్ స్టైల్. ఇండియాలో ఎన్నో యూనిక్ ప్లేసెస్ ఉన్నాయి, కానీ అందులో ఒకటే శ్రీనగర్లో ఉన్న ఈ దల్ లేక్. ఈ సరస్సుపై ఒక పెద్ద టౌన్ నిర్మించుకున్నారు. ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ ఉంది, ఫ్లోటింగ్ హౌసెస్ ఉన్నాయి, ఇంకా మెడికల్ షాప్స్, ఏటీఎం, వెజిటేబుల్ మార్కెట్, పోస్ట్ ఆఫీస్, మాస్క్స్, స్మాల్ షాప్స్, ఇలా ఇంకెన్నో ఉన్నాయి. ఇది కాశ్మీర్లోనే కాదు, పూర్తి భారతదేశంలోనే ఒకే ఒక్క పెద్ద ఫ్లోటింగ్ టౌన్ అనుకోవచ్చు. కానీ మీరు ఇలాంటి ఒక వింతైన ప్రపంచాన్ని ఇప్పటి వరకు చూసి ఉండరు. వింటర్ టైంలో ఇక్కడ దాదాపుగా -15 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది. ఆ సమయంలో ఈ సరస్సు పూర్తిగా గడ్డగట్టిపోతుంది. ఈ సరస్సు మీదే సుమారుగా 50,000 మంది ప్రజలు ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్నారు. ఇక్కడి ప్రతిరోజు మనకు పూర్తిగా విభిన్నమైన అనుభూతిని ఇస్తుంది.